Hello viewers, welcome to our channel CYC. ఒకప్పుడు ఇంట్లో పేరెంట్స్ ఎలా అంటే బాగా చదువుకుంటే మంచి డిగ్రీ వస్తే జాబ్ వస్తే దాని నుంచి లైఫ్ అనేది సెట్ అయిపోతుంది అని చెప్తుండేవాళ్ళు. కానీ ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే అసలు డిగ్రీలు గానీ పీజీలు గానీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్స్ అన్ని కూడా వేస్ట్ అయిపోతున్నాయా అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డౌట్ వస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఒక తీర్పు ఏదైతే ఉందో లైక్ జాబ్ క్రైసిస్ టాపిక్ మళ్ళీ నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. అసలు ఏం జరిగింది, మన ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఏ లెవెల్ కి వెళ్ళింది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో రీసెంట్ గా సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే జస్ట్ 10th క్లాస్ తో ఎలిజిబిలిటీ ఉన్న ప్యూన్ లేకపోతే అటెండెంట్ పోస్టులకు అంతకంటే ఎక్కువ చదువుకున్న గ్రాడ్యుయేట్లు అప్లై చెయ్యొద్దు అని క్లారిటీ ఇచ్చేసింది. ఎందుకంటే హెల్తీ క్వాలిఫైడ్ పీపుల్ చిన్న జాబ్స్ కి వచ్చేస్తే నిజంగా ఆ అర్హత ఉన్న పేదోళ్ళకి మైనస్ అవుతుందేమో అని చెప్పి కోర్ట్ ఒపీనియన్ అన్నమాట. అయితే కోర్టు పాయింట్ అనేది కరెక్టే కావచ్చు, కానీ ఇక్కడ అసలు ప్రాబ్లం ఏంటి అనేది చూస్తే బీటెక్, ఎంబీఏ, పిహెచ్డి చేసిన హైలీ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ కూడా ఈ ప్యూన్ అండ్ స్వీపర్ జాబ్స్ కోసము లైన్ లో నించుంటున్నారు. ఇదెందుకు? దీనికి రియల్ ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది కూడా చెప్తాను. సో 2025 లో రాజస్థాన్ లో జస్ట్ ప్యూన్ పోస్టుల కోసం ఆల్మోస్ట్ 25 lakh పీపుల్ అప్లై చేశారు. అందులో పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంబీఏలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ప్యూన్ జాబ్ కోసం వీళ్ళు ఎందుకు అప్లై చేస్తున్నారు? అండ్ ఆల్సో కేరళ, వెస్ట్ బెంగాల్ అండ్ బీహార్ లాంటి స్టేట్స్ లో కూడా చూసుకుంటే 10th మాత్రమే చదివిన వాళ్ళు క్లీనింగ్ లేకపోతే ప్యూన్ జాబ్స్ కి ఇంజనీర్స్, రీసెర్చ్ స్కాలర్లు కూడా పోటీ పడుతున్నారు. అంటే ఒక 10th క్లాస్ చదివితే సరిపోయే వాళ్ళు కూడా ఇంజనీర్లు కూడా దీనికి లైన్ లోకి వస్తున్నారు, దీనికి అప్లై చేయడానికి అనేసి. అంటే చూసుకోండి అసలు సిచ్యువేషన్ అనేది ఎలా ఉందో. దీనికి సెకండ్ పాయింట్ ఏంటి అనేది మనం చూస్తే ఎందుకు అంత చదివి ఇలాంటి చిన్న జాబ్స్ కి అప్లై చేస్తున్నారు? సో ప్రైవేట్ సెక్టార్ లో ఉన్నటువంటి ఆ ఇన్సెక్యూరిటీ ఫీల్ ఏదైతే ఉందో లైక్ లే ఆఫ్ టెన్షన్స్ ఉంటుంది కదా, సో అది గవర్నమెంట్ జాబ్ లో చక్కగా ఉంటుంది జాబ్ సెక్యూరిటీ అనేది. సో పర్మనెంట్ గా ఇన్కమ్ వస్తుంది అండ్ సొసైటీలో కూడా గవర్నమెంట్ జాబ్ కదా అనేటువంటి ఒక స్పెషల్ రెస్పెక్ట్ వస్తుంది అని చెప్పి అనుకుంటున్నారు. అయితే లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం కూడా మనం చూసుకుంటే ఇండియాలో 20 నుంచి 29 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 67% అందులో గ్రాడ్యుయేట్స్. సో ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. లైక్ అంత చదువుకొని కూడా వాటికి ఎందుకు అప్లై చేస్తున్నారు అనేది. ఈ గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో దీని రేట్ నేషనల్ వైజ్ గా చూసుకుంటే 3 times ఎక్కువ ఉంది. సో చదువుకున్న వాళ్ళే ఎక్కువగా ఎలాంటి జాబ్ లేకుండా ఖాళీగా తిరిగి రోడ్ల మీద టైం పాస్ చేస్తున్న వాళ్ళ అనేది ఎక్కువైపోతుంది అనేసి చెప్తున్నారు. అండ్ స్కిల్స్ వర్సెస్ సర్టిఫికేట్స్ అండ్ జాబ్ క్రియేషన్ అనే పాయింట్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే కంపెనీస్ జస్ట్ డిగ్రీ సర్టిఫికేట్స్ ని చూసి జాబ్ ఇవ్వట్లేదు ఈ మధ్య. ఇది అందరికీ తెలిసిన ఫ్యాక్ట్. ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు నీకు కోడింగ్ వచ్చా, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా, కొత్త టెక్నాలజీని నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉందా అనేటువంటి స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉండేలాగా అడుగుతున్నారు. అండ్ ఆల్సో ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా అసలు డిగ్రీతో ఎలాంటి పని లేదని కూడా చాలా క్లారిటీగా చెప్పేశారు. సో ఇదంతా ఏంటంటే జస్ట్ యూత్ లో స్కిల్స్ లేవని చెప్పైతే మనం అనుకోలేము. మార్కెట్ లో చదువుకున్న వాళ్ళకి సరిపడే ఆ జాబ్ క్రియేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా తక్కువగా ఉంది. అందుకే ఇంజనీర్లు చాలా మంది, కొంతమంది పార్ట్ టైం కి కూడా ఫుడ్ డెలివరీ చేయడం లేకపోతే పీజీ స్టూడెంట్స్ వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం సెంటర్స్ లలో ఇలాంటివి చేస్తూ ఉన్నారనమాట. అందుకే తక్కువ చదువుకున్న వాళ్ళ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాపాడటం అనేది ఇంపార్టెంట్. సో అంతకంటే ఎక్కువగా చదువుకున్న ప్రతి పర్సన్ కి కూడా వాళ్ళకి తగిన ఉద్యోగం, జాబ్ అనేది రావాలి, దాన్ని క్రియేట్ చేయాలి. కాబట్టి ఇండస్ట్రీలపై కొంచెం అది ఎక్కువగానే ఉంది. అందుకని ఈ డిగ్రీలు పట్టుకొని చిన్న జాబ్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి వద్దు అని చెప్పి చాలా స్ట్రిక్ట్ గా ఒకటైతే పాస్ చేస్తుంది. ఇది ఇంకొంచెం డిఫికల్ట్ గా మారే అవకాశం ఉందన్నమాట. సో మీరు కనుక ఏదైనా ఇలా హైయర్ స్టడీస్ చదివి ఈ ప్యూన్ జాబ్స్ కోసం ట్రై చేద్దాము, స్వీపర్ జాబ్స్ కోసం ట్రై చేద్దాము అనుకుంటే ఒకసారి ఆలోచించుకోండి. ఒక రియాలిటీ చెక్ అనేది నేను మీకు ఈ వీడియో త్రూ ఇచ్చాను. మరి ఈ జాబ్ క్రైసిస్ కి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కింద కామెంట్స్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి.